హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎప్పుడు కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి కోపంగా ఉందమ్మా, ఇదే నీకు అసలైన దరిద్రం. వెంటనే నువ్వు కారణం తెలుసుకో, అప్పటి నుంచి నీకు శుభగడియలు అనేటివి ఆరంభమవుతాయి అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే ఈరోజు మనకి అందించాలనుకుంటున్నారండి. మరి బాబాగారు అందించాలనుకుంటున్న ఏ సందేశమైనా కానీ అది మన జీవితానికి ఒక ప్రధానమైన తొలిమెట్టు అని చెప్పి మనమందరం కూడా తెలిసిన విషయమే కదా. మరి ఈ సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే వినడం స్టార్ట్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. తల్లి, ఎన్నోసార్లు చెప్పాను, అయినా కూడా నీలో నాకు కొంచెం గిట్లా మార్పు కనిపించలేదు. ఏ తండ్రి అయినా కానీ తన బిడ్డ తప్పు చేస్తుంది, తప్పు చేసినప్పుడు అది సరిదిద్దే ప్రయత్నం చేసినప్పుడు ఆ యొక్క మాటలు విని తను సరిదిద్దుకొని జీవితంలో ఆ తప్పు మళ్ళీ జరగకుండా చేసుకుంటే ఆ బిడ్డ భవిష్యత్తు చాలా బాగుంటుంది. అదే ప్రతి తండ్రికి కూడా కావలసింది. నేను నీకు ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను, ఎన్నో సందేశాల రూపంలో నేను నీకు అందిస్తూ వచ్చాను. మళ్ళీ మళ్ళీ నువ్వు అదే తప్పు చేసుకుంటే ఇంకా నీ జీవితంలో దరిద్రం అనే పని ఏదైనా ఉంటే ఇది మాత్రమే అని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్తాను. బిడ్డ, ఇప్పటికైనా కానీ నువ్వు అది తప్పేంటి అని చెప్పి నువ్వు తెలుసుకొని ఆ దరిద్రాన్ని కనుక నువ్వు దూరం చేసుకున్నట్లయితే వెంటనే శుభగడియలు అనేటివి ఆ క్షణంలో నుంచే ప్రారంభమవుతాయి. అసలు ఏంటి అది తప్పని చెప్పి నేను చెప్తాను, నువ్వు జాగ్రత్తగా విను. జాగ్రత్తగా వింటే నీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది. బిడ్డ, నీ దగ్గరికి వచ్చి ఎవరైనా ఒక విషయం గురించి అడిగినప్పుడు ఆ విషయం గురించి నువ్వు పూర్తిగా తెలిస్తేనే మాట్లాడాలి. అంటే ఏ విషయం గురించి ఎవరి మధ్య డిస్కషన్ జరుగుతున్నా కానీ, లేదా వేరే వారు నిన్ను అడిగినా కానీ, లేదా వేరే వారు మాట్లాడుకున్నట్టు మధ్యలోకి నువ్వు వెళ్ళి చెప్పాలనుకున్నా కానీ నీ యొక్క ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, నాకే అన్నీ తెలుసు, నాకు తెలిసినవే ఇక్కడ జరుగుతూ ఉన్నాయి అని చెప్పి అనుకొని ప్రతి దానిలో కూడా నువ్వు వెంటనే తలదూర్చి సలహా చెప్పే ప్రయత్నం చేస్తున్నావు. బిడ్డ, ఒక్కొక్కరి విషయాల్లో, ఒక్కొక్కరి జీవితాల్లో కొన్ని పరిణామాలు అయితే జరుగుతూ ఉంటాయి. అక్కడ స్థితి, గతి, పరిస్థితి అని చెప్పి కొన్ని ఆధారపడి ఉంటాయి. వాటి మీదగా వారు ఆ యొక్క నిర్ణయాలు తీసుకొని దాంట్లో మూవ్ అనేది అవుతూ ఉంటారు. కానీ ఆ విషయాలు ఏవి కూడా నీకు తెలియకుండా ఒక్క పాయింట్ నీకు తెలిసిన వెంటనే వారికి ఉచిత సలహాలు ఇవ్వడం మొదలు పెడుతున్నావు. దానివల్ల ఇప్పటి వరకు నీకు వచ్చిన పేరు ప్రఖ్యాతలు ఏంటి అంటే కుళ్ళు, ఈర్ష్య, అసూయలు. ఈ అమ్మాయికి నా మీద కుళ్ళు ఉంది కనుక నాకు ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్లు ఇస్తుంది అని చెప్పి అవతల వారి దృష్టిలో నీ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ అనేది ఏర్పడుతుంది. కనుక ఏ విషయమైనా నీకు తెలిసినప్పుడు అది వారు నిన్ను వచ్చి అడిగి నీ యొక్క సలహా కావాలని చెప్పి కోరుకుంటేనే వారిని సలహా ఇచ్చే ప్రయత్నం చెయ్యి. అది ఇంట్లో వారైనా, బయట వాళ్ళైనా, లేదా నీ భర్త అయినా, లేదా నీ భార్య అయినా, ఎవరైనా కానీ ఎదుటి వారి విషయంలో నువ్వు సైలెంట్గా ఉండడం వలన నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడుతుంది అని చెప్పి గుర్తుంచుకో. ఏదైనా కానీ అవతల వాళ్ళు మనల్ని అవసరం కోరి మన దగ్గరికి వచ్చి సలహా అడిగితే అప్పుడు నువ్వు సలహా ఇస్తే దానికి విలువ పెరుగుతుంది. కానీ ఉచిత సలహాలు ఇస్తే విలువ పెరగదు అని చెప్పి గుర్తుంచుకో. ఎందుకంటే నా బిడ్డ, ప్రతిసారి అవమానపడడం నాకు ఇష్టం లేదు తల్లి. ఇక తర్వాతది ఏంటంటే, నీవు ఈ మధ్య చాలా చాలా కోపం అనేది వస్తుందమ్మా. ప్రతి మనిషికి కూడా కోపం రావడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం. కానీ ప్రతి మనిషి కూడా తెలుసు, కోపం అంటే తన కోపమే తన శత్రువు అని చెప్పి ప్రతి మనిషికి తెలుసు. కానీ ఎన్నో రకాల సమస్యల వలన, ఎన్నో రకాల ఒడిదుడుకుల వలన, పరిస్థితులను బట్టి ఏమీ చేయకపోయినా గందరగోళ స్థితిలో ప్రతి మనిషి కోపానికి గురి అవుతూ ఉంటాడు. అటువంటి సమయంలో నోట్లో నుంచి ఏ మాటలు వస్తున్నాయో కూడా తెలియకుండా ఒకరి మీద ఊరికే మాటలన్నిటివి తూలుతూ ఉంటారు. అలా మాటలన్నిటివి తూలినప్పుడు అవతలి మనిషిని మన మీద ఎటువంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు. ఈ అమ్మాయి గయ్యాలిది,
లేదా ఈ అమ్మాయికి పొగరు ఎక్కువ, లేదా ఈ అమ్మాయి ఎవరిని లెక్క చేయదు, తను చేయాలనుకున్నదే తను చేస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి ప్రతి సమస్యకు కూడా కారణమవుతుంది. ఏ చిన్న చిన్న విషయాలు కూడా పెద్దగా భూతద్దంలో చూసి ప్రతిసారి కూడా గొడవలు పడుతూ ఉంటుంది. చాలా చెడ్డది అని కూడా కొన్ని ముద్రలు అనేటివి ఇప్పటికే నీ మీద పడిపోయాయి. కానీ వాస్తవానికి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక నువ్వు చాలా మంచి దానివి తల్లి. నువ్వు చాలా అమాయకురాలివి కూడా. నీ మనసు చాలా చాలా సున్నితమైనది. అంత సున్నితమైన మనసు కాబట్టే ఏదైనా ఒక చిన్న విషయం జరిగినప్పుడు అది నీకు నచ్చక నీకు కోపం అనేది ఎక్కువగా వస్తుంది. కానీ తల్లి, నీకు ఈ కోపం రావడం అనేది నీకు ఎప్పుడు అంత మంచిది కాదమ్మా. ఎందుకంటే నీ కోపమే నీకు శత్రువుగా మారి నలుగురిలో నేను చులకన చేస్తుంది అని గుర్తుపెట్టుకో. అలా నీకు కోపం వచ్చినప్పుడు దయచేసి 1 గంట సేపు లెక్క పెట్టుకో. నేను రోజు కూడా చెప్పడం లేదు, 1 గంట సేపు సైలెంట్గా ఉండడం నేర్చుకో. నీకు అవతలి వారు ఎంత కోపాన్ని తెప్పించినా సరే 1 గంట సేపు నువ్వు సైలెంట్గా ఉంటే అంతా సర్దుకుంటుంది. అంతేకాకుండా నువ్వు అవతలి వారి మీద ఎటువంటి మాటని కూడా తూలకుండా ఉండడం వలన నీకు వారిచ్చే రెస్పెక్ట్ ఏదైతే ఉంటుందో అది అంతకు అంత పెరుగుతూ తప్పితే తగ్గదు తల్లి అని గుర్తుంచుకో. ఇక తర్వాత అవతలి వాళ్ళ మీద గాసిప్స్ అంటే ఒకరి మీద ఒకరు చక్కగా కూర్చొని పని పాట లేకుండా ఆ అమ్మాయి ఇట్లా, ఈ అమ్మాయి ఇట్లా, ఆ అమ్మాయి వాళ్ళ ఆవిడ ఇలా తిడతారంట అని చెప్పుకుంటూ వాళ్ళ మీద ఆ అబ్బాయి ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి వాళ్ళ అమ్మాయిని టార్చర్ చేస్తాడంట, ఆ అబ్బాయి వేరే అమ్మాయితో ఇట్లా పెట్టుకున్నాడంట అని చెప్పేసి ఆ అమ్మాయి వేరేతో అని చెప్పి అవోటి మాటలన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటారనమాట. ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. ఆ కుటుంబం నాశనం అవ్వడానికి అమ్మాయి కారణం. ఇలా తరచుగా ప్రతి ఒక్కరు కూడా ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం అనేది ఇప్పటి రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. చాలా టైంపాస్ కూడా అయిపోయింది. తల్లి, చెప్పుకోవచ్చు, తప్పులేదు. కానీ అవతల వాళ్ళ విషయాలలో ఇద్దరు కలిసి చెప్పుకున్నప్పుడు ఒక 3వ వ్యక్తిగా నువ్వు వెళ్ళి అందులో పాలు పంచుకున్నప్పుడు ఆ ఇద్దరి వ్యక్తులలో ఒకరు నీకు శత్రువుగా మారి నువ్వు ఎవరి మీద అయితే చెప్పుతున్నావో మళ్ళీ తిరిగి వారి దగ్గరికే వెళ్ళి నీ దగ్గర చెప్పి నేను రాంగ్ చేసే అవకాశం ఉంటుంది. చివరికి వాళ్ళిద్దరు బాగానే ఉంటారు. కానీ 3వ వ్యక్తిగా నువ్వు వెళ్ళావు చూసావా, నిన్ను రాంగ్ చేసే ప్రయత్నాలు అనేటివి ఇప్పటి వరకు చాలా జరిగాయి. అసలు నువ్వేమీ నోరెత్తకుండా అవతల వాళ్ళు చెప్పుకుంటున్నప్పుడు విన్నా కూడా నువ్వు ఏదో అన్నావు అని చెప్పి ఇప్పటి వరకు నిన్ను చాలా చాలా బ్యాడ్ చేస్తున్నారు. నీ ఫ్యామిలీస్లోనే, నీ కుటుంబంలోనే అందరూ కూడా ఒకటై నిన్ను ఒక పరాయి దానిలాగా చూసి ఒక విలన్ లాగా క్రియేట్ చేశారు. ఇదంతా కూడా వాళ్ళు గాసిప్స్ చెప్పుకునేటప్పుడు వారి పక్కన నువ్వు వెళ్ళి కూర్చోవడం వల్ల వాళ్ళు వేరే వారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరు అని చెప్పి నువ్వు అడగటం వలన ఇటువంటి సమస్యలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. కనుక గాసిప్స్కు నువ్వు చాలా దూరంగా ఉండాలి తల్లి. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో నీకు ఇది చాలా ఉత్తమం. గాసిప్స్లో నువ్వు సైలెంట్గా ఉండడం అనేది చాలా చాలా అవసరం అని చెప్పి గుర్తుంచుకో. ఇక తర్వాతది ఏమిటి అంటే కనుక వేరే వారు ఒకరికొకరు ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చేటప్పుడు కూడా నువ్వు సైలెంట్గా ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మనిషిని చూసి సర్టిఫికెట్ అనేది ఇస్తూ ఉంటున్నారు. ఈ అమ్మాయి చాలా మంచిది, ఈ అమ్మాయి చాలా తెలివైనది, ఈ అమ్మాయి రాక్షసి, ఈ అమ్మాయికి కోపం ఎక్కువ, ఈ అమ్మాయికి అదురుపాటు ఎక్కువ, ఈ అమ్మాయికి పొగరు ఎక్కువ, ఈ అమ్మాయికి బల్బ్ ఎక్కువ, ఈ అమ్మాయికి అన్నీ కూడా ఈ అమ్మాయికి సర్టిఫికెట్స్ అయిపోయాయి. ఈ ఎదుటి వారికి సర్టిఫికెట్ అంత అనుభవం ఇంకా నాకు రాలేదు తల్లి. ఒకరికి సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల నీకు వచ్చే ఉపయోగం కూడా ఏమీ లేదు. అంతేకాని ఎదుటి వారికి నువ్వు ఫీడ్బ్యాక్ చేస్తున్నప్పుడు అంటే వారిని నువ్వు ప్రశంసించాలి అనుకున్నప్పుడు దయచేసి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కనుక నీవు ఎప్పుడు కూడా అవతలి వారి గురించి రాంగుగా మాత్రం ఫీడ్బ్యాక్ ఇవ్వద్దు. అంటే తప్పుగా నువ్వు వారి గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే అవతల వాళ్ళు రాక్షసిగా మాట్లాడడానికి తన వెనుక ఎన్నో రకాల బాధాకరమైన విషయాలు ఉండి ఉండవచ్చు. అంతేకాకుండా అవతల వారు చాలా సాంప్రదాయంగా మంచిగా వారిగా మాట్లాడే అవతల వాళ్ళు చాలా కష్టాలు పడి ఉండవచ్చు.
ఎప్పుడైనా కానీ ఈ సమాజం అనేది కష్టాన్ని గుర్తించదు. కేవలం పెదవుల మీద వచ్చే మాటలని మాత్రమే పట్టించుకుంటుంది. అవతలి వారి మనసుల్లో కుళ్ళులు, కుట్రలు, కుతంత్రాలు, ఒకరిని నాశనం చేయాలనే ఆలోచనలు, ఒకరు ఎదుగుతుంటే చూడలేని మనస్తత్వాలు కళ్ళ ముందే కళ్ళకు కట్టినిచ్చినట్టుగా ఇప్పటి రోజుల్లో అటువంటి వారికి జనాలనేది ఎక్కువగా విలువ అనేది ఇస్తున్నారు. అటువంటి వారు ఎక్కువగా విలువ పొందడానికి కారణం కూడా అటువంటి మెంటాలిటీ. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఎదుటివారు ఎదుగుదలను చూసి ఓర్వలేక చాలా ఈర్ష్యతో ఉండిపోయేవారు ఇవాల్టి రోజున ప్రథమ స్థానంలో ఉన్నారు. తల్లి, అటువంటి ప్రధాన స్థానం మనకేం అవసరం లేదు. ఎందుకంటే ఆ మంచి ఎప్పుడు కూడా ఒంటరిగానే ఉంటుంది. నిజాయితీ ఎప్పుడు కూడా ఒంటరిగానే మిగులుతుంది. కనుక గెలిచేది కూడా కొంచెం ఆలస్యమైనా కూడా నిజాయితీయే గెలుస్తుంది. మన వరకు మనం సైలెంట్గా మన పని మనం చేసుకుంటూ పోవాలి. అంతేకాని ఎదుటివారికి సర్టిఫికెట్లు మంచైనా ఇవ్వద్దు, చెడైనా ఇవ్వద్దు. అర్థమైంది కదా. అవతల వాళ్ళు కష్టంలో నుంచి బయటికి వచ్చినప్పుడు ఒక చిన్న పొగడ్త వారికి మంచిగా వాళ్ళు ఇంకొంచెం కష్టపడి ఎంకరేజ్మెంట్ అనేది ఇస్తే మంచిదే. కానీ వాళ్ళని వెనక్కి లాగే ప్రయత్నాలు అనేటివి నీ విషయాల్లో కూడా చాలా వరకు జరిగాయి. కళ్ళ ముందే కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నా కూడా ఇప్పటి రోజుల్లో అటువంటి వారికే జనాలు అనేటివి ఎక్కువగా విలువననేది ఇస్తున్నారు. అటువంటి వారు ఎక్కువగా విలువ పొందడానికి కారణం కూడా అటువంటి మెంటాలిటీసే. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఎదుటి వారి ఎదుగుదలను చూసి ఓర్వలేక చాలా ఈర్ష్యతో కుంగిపోయే వాళ్ళు ఇవాల్టి రోజున ప్రథమ స్థానంలో ఉన్నారు. తల్లి, అటువంటి ప్రథమ స్థానం మనకేమీ అవసరం లేదు. ఎందుకంటే మంచి ఎప్పుడు కూడా ఒంటరిగానే ఉంటుంది. నిజాయితీ ఎప్పుడు కూడా ఒంటరిగానే మిగులుతుంది. కనుక గెలిచేది కూడా కొంచెం ఆలస్యమైనా కూడా నిజాయితీయే గెలుస్తుంది. మన వరకు మనం సైలెంట్గా మన పని మనం చేసుకుంటూ పోవాలి. అంతేకాని ఎదుటివారి సర్టిఫికెట్లు మంచైనా ఇవ్వద్దు, చెడైనా కూడా ఇవ్వద్దు. అర్థమైంది కదా. అవతలి వాళ్ళు కష్టంలో నుంచి పైకి వచ్చినప్పుడు ఒక చిన్న పొగడ్త వాళ్ళకు మంచిగా ఇంకొంచెం కష్టపడి పనిచేసే ఎంకరేజ్మెంట్ అనేది ఇస్తే మంచిదే. కానీ వాళ్ళని వెనక్కి లాగే ప్రయత్నాలు అనేటివి నీ విషయాల్లో కూడా చాలానే జరిగాయి. వాటికి దూరంగా ఉండడం నీకు చాలా ఉత్తమం తల్లి. ఎప్పుడున్న ఈ పరిస్థితులలో బిడ్డ ఎప్పుడైనా కానీ మనతో, మన స్నేహితులతో కానీ, మన తోడబుట్టిన వాళ్ళు కానీ, మనల్ని కన్న వాళ్ళు కానీ, మన కడుపున పుట్టిన వాళ్ళు కానీ, ఎవరైనా కానీ వాళ్ళకంటూ ఒక పర్సనల్ విషయం అనేది ఉంటుంది. ఆ పర్సనల్ విషయాలు అనేటివి వాళ్ళు మనతో షేర్ చేసుకున్నప్పుడు మనం ఆ యొక్క పర్సనల్ విలువను బట్టి ఆ యొక్క పర్సనల్ విషయాలను వెంటనే ఇటు విని అవతల వారికి చెప్పి వారి పర్సనల్ విషయాలు అనేటివి పట్టబయలు హక్కు అనేది చేసే హక్కు అనేది నీకు లేదు. ఎంత నమ్మకంతో ఆ పర్సనల్ విషయాలు చెప్పారు కదా. అటువంటప్పుడు మూడో కంటికి తెలియకుండా ఆ పర్సనల్ విషయాలు అనేటివి నీతో పాటు బూడిదైపోవాలి తప్పితే మూడో వ్యక్తికి తెలియకూడదు. అలా ఇప్పటి రోజుల్లో అంత గట్టిగా మాట మీద నిలబడే వాళ్ళు ఎవ్వరూ లేరు కదా తల్లి. కనుక గొడవలు, తగువులు, మొగుడు పిల్లల మధ్య అంటే భార్యాభర్తల మధ్య ఆ యొక్క ఎడబాటు కారణాలు ఈ యొక్క పర్సనల్ విషయాలే. ప్రతి మనిషి కూడా జీవితంలో తెలిసి తెలియకో ఎన్నో రకాల తప్పులు అనేటివి చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఆ తప్పుల నుంచి ఎలా బయటపడాలో తెలియక ఆ తప్పుల దగ్గర ఆగిపోతూ ఉంటారు. కొన్నిసార్లు చాలా ఇష్టపడి అది తప్పు అని తెలిసి కూడా కొన్ని పరిస్థితుల వల్ల చేయాల్సి వస్తుంది. ఇలా ప్రతి మనిషికి రకరకాల కారణాలు ఉంటాయి. వాళ్ళ కారణాలు ఏవైనా కానీ అది వారి జీవితం, వారికి నచ్చినట్టుగా బ్రతుకుతారు. అంతేకాని వారి యొక్క పర్సనల్ విషయాలు మీతో చెప్పారు అంటే కనుక దాని అర్థం వారు నేను చాలా నమ్మాడని అర్థం కదమ్మా. ఆ నమ్మకాన్ని వమ్ము చేసే హక్కు నీకే కాదు ఇంకా ఎవ్వరికి కూడా. ఒక్కసారి కూడా నమ్మించి ఒకసారి నమ్మకాన్ని కనుక పొడగొట్టుకున్నావంటే జీవితంలో వారు ఎప్పుడు కూడా నువ్వు ప్రాణం మీదికి వచ్చిన పరిస్థితిలో కూడా నమ్మరు అని చెప్పి గుర్తుంచుకో. కనుక ఎదుటివారి నమ్మకం నిలబెట్టే విషయంలో కూడా నువ్వు చాలా చాలా సైలెంట్గా ఉండాలి. ఈ కొన్ని విషయాలు నీ జీవితంలో ఈ మధ్య కాలంలో
కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని సైలెంట్గా ఉండాల్సిన పరిస్థితులు వచ్చినా కానీ నువ్వు చాలా తేలికగా వాటిని తీసుకొని వాటి గురించి బయటపడకుండా కొన్ని చోట్ల నువ్వు సైలెంట్గా ఉండాల్సిన ప్లేసుల్లో కూడా నోరు విప్పడం వలన నీ జీవితానికి ఎన్నో రకాల నష్టాలు అనేటివి ఇప్పటి వరకు జరిగాయి. కనుక ఇప్పటి నుంచి అయినా కానీ నువ్వు జాగ్రత్త పడాలి అని చెప్పే ఉద్దేశంతో నేను ఇవన్నీ కూడా నీకు మళ్ళీ చెప్తున్నాను. ఇదివరకు నేను ఒక సందేశం రూపంలో ఎన్నో సందేశాలను నీకు పూర్తిగా వివరించి చెప్పాను. అయినా కూడా నువ్వు ఈ యొక్క పరిస్థితులలో నీ యొక్క మనుగడ ఏదైతే ఉందో దానిని నువ్వు మార్చుకునే ప్రయత్నం అయితే కొంతవరకు మాత్రమే చేయగలిగావు. తర్వాత నువ్వు నీ మనుగడని మార్చుకోలేకపోయావు. కనుకనే నీ మీద నాకు కొంచెం కోపం వచ్చింది తల్లి. ఈ యొక్క దరిద్రాలన్నిటికీ కూడా ఇదే అసలైన కారణం అని చెప్పి నీకు తెలిసినప్పుడు ఆ యొక్క దరిద్రాన్ని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది కదా అని చెప్పి ఆలోచించుకొని ఎప్పటికైనా కానీ అది వదిలించుకునే ప్రయత్నం చేస్తావు. నీ జీవితంలో శుభగడియకు ఆహ్వానం పలుకుతావు అని చెప్పి నేను కోరుకుంటున్నానమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. ఈ సందేశంలో చాలా ఆంతర్యం ఉంది. అర్థం చేసుకుంటే బాబాగారు మనకి ఏం చెప్తున్నారు అంటే కనుక మనకి ఏది అంటే ఒక విషయం గురించి మనకు తెలియనప్పుడు ఆ విషయం గురించి మనం ఎక్కువగా మాట్లాడకుండా సైలెంట్గా ఉండమని చెప్పి బాబాగారు చెప్తున్నారు. కోపంలో ఉన్నప్పుడు కూడా మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం, ఎదుటి వారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టడం ఇలాంటివి ఏమి చేయకుండా ఆ సమయంలో కూడా సైలెంట్గా ఉండమని చెప్తున్నారు. అంతేకాకుండా గాసిప్స్ అంటే ఎదుటివారు ఒకరి మీద ఒకరు చెప్పుకునేటప్పుడు మనం వారికి దూరంగా సైలెంట్గా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా ఎదుటివారికి ఎప్పుడు కూడా మనం బ్యాడ్గా సర్టిఫికెట్ ఇవ్వకూడదు. అవసరమైతే వారు ఇంకా ఇంప్రెస్ చేయాలి కానీ వాళ్ళని బ్యాడ్ సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళ మనసును ఒక రాయి పడేసే ప్రయత్నం చేయకూడదు అని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా మనల్ని మనం నమ్మి ఎవరైనా పర్సనల్ విషయాలు మనతో షేర్ చేసుకున్నప్పుడు వారు మనల్ని ఎంతో నమ్మే కదా చెప్తున్నది. అటువంటప్పుడు మూడో వ్యక్తికి ఆ పర్సనల్ విషయాలు తెలియకుండా మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. అలా నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే వాళ్ళు సైలెంట్గా ఉండాలని చెప్పి బాబాగారు చెప్తున్నారు. వీటన్నిటిని కూడా విన్న ఆధారంగా మన బాబా మనకు చెప్పాలనుకుంటున్న ఒక పాయింట్ ఏంటి అంటే కనుక కొన్ని విషయాలలో మౌనం అనేది నీకు చాలా చాలా మేలు చేస్తుంది. అది నువ్వు తెలుసుకో తల్లి. ఆ మౌనం నిన్ను ఒక పెద్ద పీట వేసి నీకు ప్రత్యేకంగా విలువను హోదాను ఇస్తుంది. అది తెలుసుకో తల్లి అని. అది తెలుసుకున్నప్పుడే నీకున్న దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయమ్మా అని చెప్పి చెప్తున్నారు. మరి ఈరోజు బాబాగారి సందేశం అయితే ఇదండి. ఈ సందేశంలో ఆంతర్యం ఏంటో మీ అందరికీ కూడా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను. నచ్చింది, అర్థమైంది అనిపిస్తే చూసి వెళ్ళాలి. తప్పకుండా చిన్న లైక్ అయితే ఇవ్వండి. మొదటిసారి సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు మీపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరాం. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం సాయిరాం.